హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో వచ్చాను. నేను ఒక 1 వీక్ ఒక పని మీద నెల్లూరు వచ్చాను. సో అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చానమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవాలని వచ్చిన ప్రతిసారి, అది పండగలప్పుడు వచ్చినా, సమ్మర్ హాలిడేస్కి వచ్చినా, దసరా హాలిడేస్కి వచ్చినా, ఏ హాలిడేస్కి వచ్చినా కూడా ఓల్డ్ ఫొటోస్ అన్నీ తీసి ఒకసారి మా మెమరీస్కి వెళ్ళిపోతాం అనమాట, ఓల్డ్ మెమరీస్కి. అయితే నేను కొన్ని సెలెక్టెడ్ ఫొటోస్ మాత్రమే తీశాను ఇప్పుడు. వాటిల్లో నేను మీకు కొన్ని చెప్తాను. నా స్కూల్వి, నా డ్యాన్సులవి, నా పార్టిసిపేషన్వి, మా బర్త్డేస్వి, నా పెళ్ళివి, నా మెచ్యూర్ ఫంక్షన్వి అప్పుడు ఎలా చేశారు ఆ కాలంలో అనేది కూడా నేను చెప్తాను. సో ఈ వీడియో అయితే చాలా 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 బాగుంటుంది, చూసేసేయండి. ఈ కాలంలో ఫోన్లు బాగా వచ్చేసాయి కాబట్టి మెమరీస్ని పెద్ద పట్టించుకోవట్లేదు. ఎప్పుడు ఫోన్ కావాలి అప్పుడు ఎన్ని ఇయర్స్ కావాలంటే బ్యాక్ అన్ని ఇయర్స్ వెళ్ళి చూసుకుంటున్నాం. కానీ అప్పట్లో మెమరీస్ అంటే ఓన్లీ ఫొటోస్లోనే. ఈ చీర గుర్తుందా నీకు? అరే నా దగ్గర ఈ దండు ఉండిందా ఒకప్పుడు? లేకపోతే మనందరం ఇంత చిన్నగా ఉన్నామా, ఇంత సన్నగా ఉన్నామా, ఇక్కడికి వెళ్ళి తీర్చుకున్నామా అనే మెమరీస్ అన్నీ కూడా మనకు ఓన్లీ ఫొటోస్ ద్వారానే ఉండేటివి. అప్పట్లో ఫోటోలు తీర్చుకున్నామంటే అదొక పెద్ద గొప్ప. బర్త్డేలకు ఫోటోలు తీర్చుకున్నా, లేకపోతే ఏదైనా మంచి డ్రెస్ వేసుకొని అకేషన్ ఉన్నప్పుడు ఫోటోలు తీర్చుకున్నా చాలా అంటే చాలా గొప్ప అనమాట. మన దగ్గర మొబైల్లో ఫోటోలు ఉన్నా ఇలా ఫిజికల్ కాపీస్ ఉంటేనే అవి చాలా బాగుంటాయని నా ఫీలింగు. నేను చెప్పాను కదా 1-2 ఇయర్స్ నేను భరతనాట్యం నేర్చుకున్నాను అని చెప్పి. సో అప్పుడు చాలామందికి డౌట్ ఉండింది నేర్చుకుందా నిజంగా అని. మా ఆఫీస్లో జరిగిన క్లయింట్ విజిట్లో కూడా నేను భరతనాట్యం పర్ఫామ్ చేశాను కదా వెల్కమ్ డాన్స్గా. అప్పుడు కూడా చాలామంది అడిగారు నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావా లేకపోతే అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసావా అని. దిస్ ఈజ్ ద ప్రూఫ్ అనమాట. చూడండి, ఇదే నేను బ్రహ్మమురారిసు సాంగ్కి వేసామన్నమాట. ఇది విద్యానగర్ స్కూల్లోది. అప్పట్లో కాస్ట్యూమ్స్, ఇది మా అమ్మ చీర, అదే భరతనాట్యం చీరగా కట్టుకొని డాన్స్ వేసాము. సో అప్పుడు నేర్చుకున్నాను అనమాట. నేను జస్ట్ 1 or 2 ఇయర్స్ నేర్చుకున్నాను అంతే. సో ఇది ఈ బేసిక్స్ నాకు మొన్న ఉపయోగపడ్డాయి. 2-3 ఇచ్చాను, ఆ ఫొటోస్ ఎక్కడో మిస్ అయినట్టున్నాయి, కనిపించలేదు. సో ఇదిగోండి ప్రూఫ్, నిజంగానే నేర్చుకున్నానండి నేను. నా ఇయర్స్ తర్వాత కూడా ఆ బేసిక్స్ గుర్తున్నందువల్ల నేను క్లయింట్ విజిట్లో వెల్కమ్ డాన్స్గా భరతనాట్యం వేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మా ఆఫీస్ సంబరాలు అనే వీడియో కమెంట్ సెక్షన్లో ట్యాగ్ చేస్తాను, చూడండి. చాలా బాగుంటుంది ఫన్నీగా. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అని, నేను ఎక్కడ చదువుకున్నాను, ఏ స్కూల్లో చదువుకున్నాను, ఏ ఊర్లో చదువుకున్నాను, మా స్కూల్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా నేను కమెంట్లో యాడ్ చేస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి. నేను చదువుకున్నప్పుడు నా గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉండేది అనేది. సో అక్కడ చదువుకునేటప్పుడు ప్రతి దాంట్లో కూడా మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేదాన్ని. నాకు చాలా ఇంట్రెస్ట్ అదర్ కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం అనేది. అది డ్యాన్స్ అయినా, పాటలైనా, మూకీ యాక్షన్ అయినా, ముగ్గులైనా, డ్రాయింగ్ అయినా, ఎస్సే రైటింగ్ అయినా, స్పీచెస్ అయినా, ఏదైనా సరే ఫస్ట్ నేను నేమ్ ఇచ్చేసేదాన్ని అండ్ ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చేది. సో మా టీచర్స్ అందరికి కూడా బాగా నోటెడ్ అనమాట, ఈ పిల్లలు ఉన్నారు అంటే అన్నిట్లో వీళ్ళే ఉంటారు అని. నేను, మా పెదనాన్న కూతుర్లు, మా అత్త కూతురు అందరం కూడా ఒకే స్కూల్లో చదివామన్నమాట. సో ఎవరి క్లాసులో వాళ్ళు టాప్ ఉండేవాళ్ళము. సో ఇది ఒక సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది మా స్కూల్లో. సో ఆ ఎగ్జిబిషన్లో ఒకవేళ ఆక్సిజన్ లేకపోతే ఎక్కువసేపు మండదు దీపం అయినా ఏదైనా అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. యాక్చువల్లీ మా నాన్న సైన్స్ టీచరు. సో మా నాన్న ఇంట్లో ఉండగా సైన్స్ ఎగ్జిబిషన్, సైన్స్ ఎక్స్కర్షన్స్ జరిగేటప్పుడు మనం పార్టిసిపేట్ చేయకుండా ఎలా ఉంటాము. సో మా నాన్న ఇచ్చిందనమాట అది. సో వాటర్లో ఇట్లా గ్లాస్ బోర్లు ఇచ్చేస్తే దీపం వెలిగేటప్పుడే సో ఆక్సిజన్ ఉన్నంతసేపే దీపం వెలుగుతుంది, తర్వాత ఆగిపోతుంది కదా. సో అదనమాట ఓవరాల్ కాన్సెప్ట్. సో వచ్చిన సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇదనమాట నేను ఉన్న సార్ ఉన్నాడు కదా, ఈయన కోదండరామరెడ్డి సారు. ఈయన మా తాతయ్య కొలీగ్ అనమాట. మా తాతయ్య కూడా టీచరే. పెదనాన్న, మా అత్తలు అందరూ కూడా కొంచెం మంది టీచర్లే ఉన్నారు మా ఫ్యామిలీలో ఎక్కువగా. సో ఈ సార్ మా తాతయ్య అంటే మా నాన్న వాళ్ళ నాన్న కొలీగ్స్. అయితే ఈ సార్ మా నాన్న వాళ్ళకి చదువు చెప్పాడు, నాకు 5th క్లాస్లో కూడా టీచర్గా వచ్చాడు అనమాట. సో 2 generations ఈయన కింద చదువుకున్నాయి. సో ఇదొక మంచి మెమరీ. ఇది మా స్కూల్లోని 6th క్లాస్లో అనమాట. సో ఇదొకటి. అండ్ 10th క్లాస్లో మనం ఫేర్వెల్ పార్టీ చేసుకుంటాం కదా, అంటే అందరూ వెళ్ళిపోతాం ఇంకా ఎవరి లైఫ్లు వాళ్ళవి అన్నప్పుడు. సో అప్పుడు ఫోటో ఇది. ఏంటో మరి అప్పట్లో ఇలా రెడీ అయ్యేవాళ్ళం, జుట్టుకు నిండా నూనె పెట్టుకొని, జడలు వేసుకొని, కనకాంబరాలు పెట్టుకొని అని. అండ్ నాకు అల్లికలు కుట్లు అంటే కూడా చాలా ఇష్టము. సో ఈ డ్రెస్ నేనే డిజైన్ చేసుకున్నా, అంటే కుట్టుకున్నాను అనమాట. అప్పట్లో కుట్టేవాళ్ళు కదా, డిజైన్ వేయించుకొని దాని మీద బీడ్స్, థ్రెడ్ వాటితో. సో ఈ డ్రెస్ నేనే కుట్టుకున్నా ఫేర్వెల్ పార్టీకి అని. సో ఇది ఒక గ్రూప్ ఫోటో వస్తుంది కదా, 10th క్లాస్ గ్రూప్ ఫోటో, అదనమాట ఇది.
ఇది మా స్కూలు. వెనకాల చూసారా ఎంత బాగున్నాయో చెట్లు అవన్నీ సీనరీ. సో ఇది సో నేను ఎక్కడున్నానో కనిపెట్టండి పాజ్ చేసుకొని. దీంట్లోనే మాకు అడ్మిన్ స్టాఫ్ ఉన్నారు, కుట్టి టీచర్ ఉంది, సోషల్ టీచర్ ఉంది, ఇంగ్లీష్ టీచర్ ఉంది, హిందీ టీచర్ ఉంది, హెడ్ మాస్టర్ ఉన్నారు, తెలుగు టీచరు, మ్యూజిక్ టీచరు, సైన్స్ టీచరు, మ్యాథ్స్ టీచరు అందరు ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేశారంటే ఆల్మోస్ట్ అందరూ కనకాంబరాలు పెట్టుకో ఉన్నారు. సో వీళ్ళందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది పేర్లు గుర్తున్నాయి, కొంతమంది గుర్తులేవు నాకు కూడా. నేను ఎత్తుకుతున్నాను ఫస్ట్ నేను ఎక్కడ ఉన్నానా అని చెప్పి. ఈ కింద రోలో కూర్చో ఉన్నాను చూడండి. ఇది ఈ జడ ముందరికి వేసుకొని వీళ్ళందరూ మంచిగా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. సో ఇదన్నమాట. దెన్ ఈవిడ మా పీఈటీ టీచరు. నాకు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కలగడానికి ఈవిడ వన్ ఆఫ్ ద కారణము. నాకు చాలా ఇష్టం గేమ్స్ అంటే. బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం బాగా. సో మేడం బాగా హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. బ్యాడ్మింటన్ స్కూల్ అయిపోయిన తర్వాత 4కు 4:30కు స్కూల్ అయిపోతుంది. 5:30 వరకు నెట్ కట్టుకొని బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం మేము. మేడం బాగా నేర్పించారు మాకు అప్పుడు టీచరు. డ్రిల్స్ అవి చేయించేవాళ్ళు. ఎవరైనా వచ్చినప్పుడు మార్చ్ ఫస్ట్ అలా చేయించేవాళ్ళు. అలాగే మాదేంటంటే ఎయిడెడ్ స్కూల్ అనమాట. అంటే గవర్నమెంట్ది కాదు, గవర్నమెంట్ కింద ఉండే ఎయిడెడ్ అనమాట. అంటే మాది నేదురుమల్లి వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా, సో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్. అప్పుడు ఏంటంటే ఎక్కువ మంది రాజకీయ నాయకులు వాళ్ళు వచ్చినప్పుడు విజిట్ వచ్చేవాళ్ళు స్కూల్కి. సో వాళ్ళ ముందు మేము నేర్చుకున్నదంతా పర్ఫామ్ చేసి చూపించేవాళ్ళం అనమాట. సో మార్చ్ ఫస్ట్ అవన్నీ కూడా మాకు పీటీ టీచర్ బాగా నేర్పించారు. అండ్ ఇట్లా చెప్పాను కదా, ఎవరైనా విజిట్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు కానీ, జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు కానీ ఏదైనా స్పెషల్గా చేసేవాళ్ళము. అప్పుడు ఏంటంటే ఇదనమాట. కనిపిస్తున్నాము. సో ఏం చేసేవాళ్ళంటే వెనకాల ఒక పెద్ద బ్యాచ్ మార్చ్ ఫస్ట్ చేసుకుంటూ వస్తే ముందర ఏంటంటే భరతమాత అండ్ ఫ్లాగ్ కలర్లో డిజైన్ డ్రెస్లు వేసుకొని వచ్చేవాళ్ళం. సో ఈ అమ్మాయి వచ్చి అస్మా, ఇది నేను, ఇది నా జూనియర్ అనుకుంటా, ఈ అమ్మాయి శ్రవంతి అని మా క్లాస్మేటే. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్స్ వేసుకునే వాళ్ళం. ఈమె భరతమాతగా నిల్చునేది. మేమందరం వెళ్తూ ఉంటే వాళ్ళు మా వెనకాల మార్చ్ ఫస్ట్ చేస్తూ వచ్చేవాళ్ళు. సో అప్పట్లో ఇవే అనమాట. ఇప్పట్లోలాగా లేవు కదా అలా. సో ఇది వచ్చి మేము మా ఇంగ్లీష్ టీచర్తో తీసుకున్న ఫొటోస్ స్కూల్లో ఫేర్వెల్ డే రోజు చెప్పా కదా. అండ్ ఇంకొన్ని నాకు బాగా గుర్తుండిపోయే మెమరీస్లో ఇంకొన్ని ఏంటంటే, మా నాన్న కూడా టీచర్ అని చెప్పాను కదా. కొన్ని రోజులు మా పెదనాన్న మా నాన్న ఇద్దరు కూడా కలిసి ట్యూషన్ చెప్పేవాళ్ళు. పెదనాన్న ఏంటంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ చెప్పేవాడు. మ్యాథ్స్ మెయిన్ సబ్జెక్ట్, ఇంగ్లీష్ వచ్చి సబ్ సబ్జెక్ట్ అనమాట. నాన్న ఏంటంటే సైన్స్ హిందీ చెప్పేవాడు. సైన్స్ వచ్చి మెయిన్ సబ్జెక్ట్, హిందీ వచ్చి సబ్ సబ్జెక్టులు చెప్పేవాళ్ళు. అయితే మా పాత ఇల్లు పొడవుగా ఉండేటివి. సో అంగడి ఇల్లులు అనమాట. ముందర అంగడి ఉంటుంది, వెనకాల ఇల్లు ఉంటుంది. ఒక సందులో నుంచి ఇంకో సందులోకి ఉంటాయి అన్నమాట ఇల్లులు. పెద్ద ఇల్లులు పొడవుగా ఉండేటివి ఆ కాలంలో ఇల్లులు. సో పైన ఏంటంటే 2 ఇళ్ళకి కలిపిన డాబా ఉండేది పెద్దదిగా. సో అట్లా పెదనాన్న ఒక సైడు, నాన్న ఒక సైడు 2 బోర్డులు వేసుకొని మా మిద్ది మీద చెప్పేవాళ్ళు. సో అప్పుడు తీసుకున్న ఫోటో అనమాట ఇది. ట్యూషన్ ఫోటో యాక్చువల్లీ ఇది. సో మేమంతా కింద ఉన్నాం చూడండి. ఈ బుడ్డ పిల్లకలు వేసుకున్నాం కదా, ఇది నేను. మా అక్క వాళ్ళు పెదనాన్న కూతురు వీళ్ళిద్దరు, ఇది నేను. వీళ్ళంతా కూడా ఇంకా నాన్న దగ్గర స్టూడెంట్స్, ట్యూషన్ స్టూడెంట్. ఇది మా తమ్ముడు అనమాట. సో ఇవన్నీ కూడా మంచి మంచి మెమరీస్ మాకు. అండ్ ఇంకొకటి, మా బర్త్డేస్ అన్నీ కూడా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు అప్పట్లో. అంటే ఇప్పుడంటే కూల్ కేక్లని, థీమ్ కేక్లని, థీమ్ బర్త్డే సెలబ్రేషన్స్ అని, లేకపోతే ఒక డెకార్ చేసినట్టు ఇంకో డెకార్ చేయకుండా అలా రకరకాలుగా ఉండేటివి. కానీ అప్పట్లో ఎన్ని సెలబ్రేషన్స్ ఏం తెలియదు కదా, థీమ్ సెలబ్రేషన్స్, ఆ సెలబ్రేషన్స్ అని. సో అప్పట్లో కొన్ని రోజులు బాగా సెలబ్రేట్ చేశారు కొంచెం ఏజ్ వచ్చేదాకా. కొంచెం పెద్ద అయిన తర్వాత, అంటే మేము 10th దాటేసాము, 8th 9th 10thకి వచ్చేసిన తర్వాత ఏం చేసామంటే సెలబ్రేట్ చేసేవాళ్ళు కాదు బర్త్డేని. కేక్ కట్ చేసి అందరిని పిలిచి ఇంకొక రకంగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. అదేంటో చూసేయండి. ఆర్ఫనేజ్ హోమ్స్కి వెళ్ళి ఇట్లా ఫుడ్ డొనేట్ చేసేవాళ్ళం. సో నేను, మా తమ్ముడు, మా నాన్న, ఇది వాకాడ్లోనే చిల్డ్రన్స్ హోమ్ అని కొన్ని రోజులు పెట్టారు. అప్పుడు వాళ్ళకి మేము ఫుడ్ డొనేట్ చేసాం. ఇది నా బర్త్డే రోజు అనమాట. సో అయితే మా నాన్న వాకాడ్లో చాలా రోజులు పనిచేసిన తర్వాత నాన్నకి బెస్ట్ టీచర్ అవార్డు ఏదో సన్మానము చేశారు. చాలా జరుగుతుంటాయి. అప్పుడు నేను ఊర్లో ఉన్నాను. నా కొడుకు అగస్త్య డెలివరీ అయి ఉన్నాడు, వాడానమాట బుడ్డోడు.
సో ఆ సన్మానం అప్పుడు వెళ్ళాను. సో అదొక ఫోటో డాడీ స్కూల్ దాంట్లో. వాళ్ళది ఈ ఊరు, మా తాతయ్య వాళ్ళ అన్నదమ్ములు ఈ ఊర్లోనే, వాళ్ళ పిల్లలు ఈ ఊర్లోనే, మా తాతయ్య వాళ్ళు ఈ ఊర్లోనే, మా తాతయ్య వాళ్ళ పిల్లలందరూ ఈ ఊర్లోనే. అందువల్ల ఏంటంటే మాకు వర్గం ఎక్కువ అన్నమాట ఇక్కడ. సో అందరం ఒకే దగ్గర కలిసిమెలిసి పెరిగాము. ఎవరింట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కూడా అందరం వెళ్ళే వాళ్ళం, కలిసి పార్టిసిపేట్ చేసేవాళ్ళం, బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. అయితే చిన్నప్పుడు మా తమ్ముడు అన్నమాట, మా పెదనాన్నకి ఇద్దరు అమ్మాయిలే. సో మా తమ్ముడు బుజ్జోడు లాస్ట్ అనమాట వాడే ఇంట్లోకి. సో వాడి బర్త్డే అంటే అందరికీ ఒక పండగలాగా అనమాట. అండ్ మా నాన్న ఏంటంటే ప్రతి ఈవెంట్ని కూడా కొంచెం స్పెషల్గా చేసేవాడు, అంటే కొంచెం యూనిక్గా. ఇప్పుడు నాకు అదే అలవాటు అనమాట, ఏదైనా సరే కొంచెం కొత్తగా యూనిక్గా చేయడం అలవాటు మా నాన్న నుంచే వచ్చింది. సో అప్పట్లో అనమాట ఈ ఫోటోలు. బర్త్డే పిల్లలు ఎన్ని ఇయర్స్ నాకు తెలిసి ఒక 25, మా తమ్ముడికి ఇప్పుడు 26 ఇయర్స్ అనుకుంటా. ఇప్పుడు వాడికి ఒక 4 ఏళ్ళు ఉంటాయి, 20 ఇయర్స్ బ్యాక్ అనమాట. సో ఉన్న దుప్పట్లలో మంచి దుప్పటి వెనకాల బ్యాక్ డ్రాప్గా కట్టడము, మంచి కేక్ తెప్పించడము, చుట్టూ మన దగ్గర బొమ్మల్లో మంచి బొమ్మలు పెట్టడము, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం. సో మా అక్క వాళ్ళందరూ ఉన్నారు ఈ ఫోటోలో. అండ్ ఇది నేను, నా ఫోటో అనమాట. చూడండి ఎలా ఉన్నాను. అప్పట్లో డెకరేషన్ అనమాట, బుజ్జి పిల్లకలు, దానికి పూలు, లిప్స్టిక్ అన్నీ. మా నానమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఇది ఇంకొక బర్త్డే. అప్పట్లోనే మా అమ్మ మా నాన్న మ్యాచింగ్ చేసుకునేవాళ్ళు. సో ఫుల్ పిల్లలతో బర్త్డే అంటే కలకల్లాడిపోయేది. ఇప్పట్లోలాగా బార్బీక్యూకి వెళ్ళి చేసుకోవడము, లేదా ఫంక్షన్ హాల్ తీసుకొని చేసుకోవడము, కార్లలో ఎంట్రీలు ఇవ్వడం అవేవీ లేవు. హ్యాపీగా ఇలానే చేసుకునే వాళ్ళము. ఆ చేసుకునే దాంట్లో కొంచెం కొత్తగా చేసుకునే వాళ్ళం అనమాట. సో ఇది ఇంకొక బర్త్డే మా తమ్ముడిది. చూడండి పైన బెలూన్స్, దాని లోపల ఏమైనా చిన్న చిన్న పీసులు కట్ చేసేసి కడ్డీతో అది పగలు పడుతుంది, అది పైన పడుతుంది కదా, కూడా మాకు సెలబ్రేషనే. చూడండి పిల్లలందరూ ఎంత ఎక్సైటెడ్గా చూస్తున్నారు ఎప్పుడు పగలు పడతాడా అని. అండ్ ఇంకొకటి మా తమ్ముడు బర్త్డే ఏంటంటే డిసెంబర్లో వస్తుంది, నవంబర్లో దీపావళి అవుతుంది కదా. సో నాన్న ఏం చేస్తాడంటే కొన్ని టపాసులు ఎత్తిపెట్టేస్తాడనమాట. ఎత్తిపెట్టి వాడి బర్త్డే రోజు స్పెషల్గా కాల్పిస్తాడు, వచ్చిన వాళ్ళ దగ్గర మాతో వాడితో కాల్పిస్తాడు. అప్పుడు ఏంటంటే పిల్లలందరూ కొత్తగా ఉంటారు, అరే ఇప్పుడు మీరు తెచ్చుకున్నారా, ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారా మంచిగా బర్త్డేని ఈ విధంగా అని చెప్పి. సో అది కూడా అలా ఆలోచించి ఎత్తిపెట్టేవాడు. ఖచ్చితంగా వాడి బర్త్డేకి టపాసులు కాల్చేవాళ్ళం. చూడండి వాడి బర్త్డే రోజు వాడు ఏదో వెలిగిస్తున్నాడు టపాసు. మా అక్క వాళ్ళందరూ వెనకాల ఉన్నారు చూసారా, నేను మా అక్క వాళ్ళు వెనకాల ఉన్నాం. సో అలా అనమాట. ఇది కూడా ఇంకొక ఫోటో, టపాసులు కాలుస్తున్నాడు, కాల్పిస్తూ ఉన్నాడు నాన్న. సో అలా సెలబ్రేట్ చేసేవాళ్ళం. ఇది నా చిన్నప్పుడు నాకు తెలుసు, బాగా గుర్తు. చూడండి కేక్, ఆ పక్కన టాయ్ చూసారా, అది గిరగిర తిరుగుతుంది, అవి పెట్టి డెకరేట్ చేసేవాళ్ళం పక్కన మా అమ్మ, మా తమ్ముడు, నేను. అండ్ నానమ్మ తాతయ్యని చూపిలే కదా, తాతయ్య స్కూల్ టీచరు, నానమ్మ మా తమ్ముడిని ఎత్తుకోంది, నేను మధ్యలో ఉన్నాను అనమాట. ఇంత బాగున్నాయి చూడండి, న్యాచురల్గా ఉంది. ఇప్పట్లోలాగా గిల్టర్లు అడిషన్స్ ఏమీ లేవు. అండ్ మా తమ్ముడు పుట్టినప్పుడు చెప్పాను కదా, వాడే లాస్ట్ మా ఇంట్లో చిన్నోడు అని చెప్పి, అంటే కొడుకు పిల్లల్లో వాడి చిన్నోడని. ఆ ఫోటో చూపిస్తాను. వాడిని ఉయ్యాల్లో వేసే ఫంక్షన్లో ఒక ఫోటో తీర్చుకున్నాం అనమాట. అది ఇది తాతయ్య నానమ్మ ఇంకా వాళ్ళ మనవాళ్ళు. అయితే మా అత్తమ్మ వాళ్ళు ఏంటంటే వేరే ఊర్లో ఉండేవాళ్ళు, అంటే ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపిస్తారు కదా. సో కొడుకులు మాత్రమే ఉండేవాళ్ళు కాబట్టి మేమే మోస్ట్లీ అన్ని బర్త్డేస్కి ఫంక్షన్స్లో కలిసేవాళ్ళం. సో మా పెద్దనాన్న పిల్లలు, ఆడపిల్లలు అనమాట వీళ్ళిద్దరు. పెద్దనాన్న మా అక్క వాళ్ళు, వీళ్ళిద్దరేమో చిన్న పెద్దనాన్న పిల్లలు, మా అన్నయ్య మా అక్క. ఇది నేను, మా తమ్ముడు వెనకాల ఉయ్యాల్లో ఉన్నారు, ఇది మా తాతయ్య. సో ఇది మంచి మెమరీ. మళ్ళీ ఇప్పుడు ఇలా కలవాలి అంటే ఎంత ఎంత తతంగమో అసలు. యాక్చువల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో, ఆఫీసులు, జాబులు, ఉద్యోగాలు, బాబోయ్ అసలు ఇంకా ఛాన్సే లేదు. ఇవే మంచి మెమరీస్ అనమాట. మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. నేను ఆల్రెడీ మా ఊర్లో ఉన్న టెంపుల్స్ది ఒక వీడియో తీశాను. ఆ వీడియోలో కానీ మీరు చూసారంటే, మేము పూజారి వాళ్ళ ఇంట్లోనే రెంట్కు ఉండేవాళ్ళం అని చెప్పాను కదా. సో ఆంటీ కూడా ఆ వీడియోలో చెప్పారు, అలగనాథ స్వామి గుడి వీడియోలో. నా మెచ్యూర్ ఫంక్షన్కి వాళ్ళే నన్ను రెడీ చేశారు. ఇప్పట్లోలాగా అప్పట్లో డెకరేషన్ వాళ్ళు
లేకపోతే ఈ వేషాలు వేసేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు కదా, మనమే మనకు వచ్చింది వేసుకునేవాళ్ళం. సో ఆంటీ వాళ్ళకి ఇద్దరు మగపిల్లలే కాబట్టి నన్ను బాగా చూసుకునేవాళ్ళు. మంచిగా ఆంటీ హైదరాబాద్లో ఉండేది. ఆంటీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు అక్కడ దొరికే కొన్ని మంచి మంచి క్లిప్స్, స్టిక్కర్స్ అన్నీ తెచ్చిచ్చేదనమాట. సో ఇది మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు. ఫ్రంట్లో కూర్చో ఉన్నదేమో నానమ్మ, ఇది అత్తమ్మ. ఈవిడే ఇప్పుడు నాకు అప్పుడు మేనత్తగా ఉండింది, ఇప్పుడు అత్త అయిపోయింది. సో వీళ్ళ అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి. సో మా అత్తమ్మ అన్ని దగ్గరుండి చేశారు, నానమ్మ అత్తమ్మ అందరూ కూడా అప్పుడు ఆ ఫంక్షన్లో. అండ్ ఇది నా మోస్ట్ ఫేవరెట్. నాన్న చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నాడు, అమ్మ నాన్న. ఇక్కడ జరిగిన జోక్ కూడా నాకు ఇంకా బాగా గుర్తుంది. ఇద్దరు నిల్చున్నారు, ఫస్ట్ ఎవరికి దండం పెట్టాలి, సరే ఒక చెయ్యి ఒకరి పాదాల మీద, ఇంకొక చెయ్యి ఇంకొకరి పాదాల మీద పెడతాను అంటే డాడీ నవ్వుతున్నాడు అనమాట, అమ్మ డాడీ ఇద్దరు. సో మంచి మెమరీ, నాకు భలే ఇష్టం ఈ ఫోటో. గోదాదేవి. అక్కడ వాళ్ళకు ఉండే చీరలు, వాళ్ళ దగ్గర ఉండే నగలు, గుడి కదా దేవుడికి అలంకరించే కొన్ని డెకరేషన్ ఐటమ్స్తోనే ఆంటీ వాళ్ళు నన్ను ఇంత చక్కగా రెడీ చేసేసారు. సో ఇదైతే గోదాదేవి, అందుకే చిలక కూడా పెట్టారు భుజం మీద, అమ్మవారిది. సో చెప్పా కదా గుళ్ళో ఉండే సగం వస్తువులతోనే మేము రెడీ అయిపోయామని. సో ఆ డెకరేషన్ ఐటమ్స్, హెయిర్ స్టైల్, దానికి యూజ్ చేసిన త్రిశూలం అవన్నీ కూడా ఆంటీ వాళ్ళే పాపం దగ్గరుండి తెచ్చి నన్ను రెడీ చేశారు. ఇది మా అమ్మ పెళ్ళప్పుడు చీర. సో దాంతోనే ఇలా ఇదొక వేషం లాగా రెడీ చేశారు. అసలు అప్పుడే నాగార్జున గారిది మాస్ మూవీ రిలీజ్ అయింది, మాస్ అట్ట. సో అది ఎందుకు ట్రై చేయకూడదు అని అది కూడా ఒక గెటప్ లాగా వేసి నన్ను రెడీ చేశారు. ఇదండి, జస్ట్ ఒక లుంగి కట్టేసి ఒక టీషర్ట్ వేసేసి చేతికి ఒక కర్చీఫ్ కట్టి కలద్దాలు పెట్టి కాటుకుతో మీసాలు పెట్టేశారు. సో ఇది మాస్ గెటప్ అనమాట, నాగార్జున గారి గెటప్. సో ఇది కూడా ఆంటీ వాళ్ళే అలా యూనిక్గా ప్లాన్ చేశారు అమ్మ డాడీతో. మా తమ్ముడు చూసారా ఎంత చిన్నోడు అప్పుడు. గ్యాంగ్ అంకుల్ ఉన్నారు చూడండి, అంటే స్వామి ఉన్నాడు చూడండి ఇందులో, ఈయన స్వామి, ఈవిడ అంకుల్ వాళ్ళ వైఫ్. ఇదంతా మా బ్యాచ్. ఈవిడ మా వదిన, మా హస్బెండ్ వాళ్ళ అక్క. ఇందాక చెప్పా కదా అత్తమ్మ వాళ్ళ అబ్బాయిని చేసుకున్నాను, సో వదిన అనమాట. అప్పుడు అక్క అని పిలిచేవాళ్ళం, ఇప్పుడు వదిన అని పిలుస్తున్నాం పెళ్ళి తర్వాత. సో ఇది 10-11 ఇయర్స్ బ్యాక్ జరిగింది కాబట్టి అప్పుడు తగ్గట్టుగా అప్పుడు డెకరేషన్, అప్పుడు రెడీ అవ్వడం. సో చెన్నైకి వెళ్ళి కొన్నాం అనమాట శారీస్ అన్నీ కూడా. నాకు ఈ ఫేవరెట్ శారీ. పెళ్లి శారీలు ఎవరికి నచ్చవు చెప్పండి, అన్నీ ఇష్టపడే తెచ్చుకుంటాం కదా అమ్మ నాన్నతో. ఇది ఫ్యామిలీ ఫోటో, నా పెళ్ళప్పుడు కూడా మా తమ్ముడు చిన్నోడే. చూడు ఎంత బాగుందో ఫ్యామిలీ ఫోటో. అండ్ ఇది నా మోస్ట్ 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 ఫేవరెట్ ఫోటో మా నాన్నతో. అమ్మాయిలందరికీ ఇష్టం కదా నానంటే. మా అమ్మ నవ్వుకుంటుంది పక్కన నిలబడి కెమెరామ్యాన్ తీస్తుంటే. సరే అనమాట. సో ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పా కదా, నేను మా పెదనాన్న వాళ్ళ పిల్లలు, మా అత్త వాళ్ళ పిల్లలు అందరం ఒకే దగ్గర పెరిగాము అని చెప్పి. కొన్ని ఫొటోసే ఉన్నాయి, ఆ ఉన్న ఫొటోస్ చూపిస్తున్నాను, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఏమనుకోవద్దు మళ్ళీ. సో ఫస్ట్ అయితే చిన్నప్పుడు ఫోటో చూపిస్తాను. ఇది మా చిన్నత్తమ్మ వాళ్ళ పాప. ఇప్పుడు మేమిద్దరం కలిసామని చెప్పి ఒక ఫోటో తీశారు. ఆ ఫోటో నాకు చాలా ఇష్టం, ఇద్దరం క్యూట్గా ఉన్నాము. కాకపోతే మా ఇద్దరికి బాండింగ్ చాలా ఎక్కువ. అది ఎలా అయిందో చూడండి. అలా మొదలైన మా జర్నీ చూడండి ఎలా ఉందో, ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. తీసుకున్న ఫోటో యాక్చువల్గా వదిన అవుతుంది, చిన్నత్తమ్మ కూతురు. కాకపోతే చెప్పా కదా అందరం ఒకే దగ్గర పెరిగామని, అందువల్ల అక్క అని పిలిచేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు మా పెదనాన్న వాళ్ళ కూతుర్లు, అంటే మా అక్క సొంత అక్కలు అనమాట. సో మా హడావిడైతే మామూలుగా ఉండదు. ప్రతి ఫంక్షన్లో వరుసగా లైన్ లాగా నిల్చొని ఫోటో తీసుకుంటాము. చూడండి మా పెదనాన్న వాళ్ళ పిల్లలు ఇద్దరు, మా పెద్దక్క చిన్నక్క, ఇది నేను, మా తమ్ముడు, మా అత్తమ్మ కూతురు ఇందాక చూపించగలుగుతాను. సో ఇదే ఫార్మాట్లో ఉంటాం ఎప్పుడు.
ఇది చూడండి, ఇది కొంచెం పెద్దయ్యాక. ఎంత వయసు వచ్చినా ఇలానే నిల్చొని ఇలానే ఫోటో తీసుకుంటాం ఏ అకేషన్ అయినా అందరం. సో ఇది అండ్ నా పెళ్ళప్పుడు మా పెద్దక్క, చిన్నక్క, నేను. మా అక్క వాళ్ళ జడలు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, చాలా బాగుంటాయి వాళ్ళ జడలు. నేను పెట్టుకున్న డూప్లికేట్ జడ, నాకు అంత లేదు, కొంచెమే ఉండేది. చెప్పారు కదా ఆర్డర్ మారదని. సో అక్క వాళ్ళిద్దరు ముగ్గురు అక్క వాళ్ళే, అక్క వదిలేం కాదు, ఆమె అక్కనే అనేస్తా కాబట్టి. సో ఏ ఫంక్షన్ అయినా నలుగురు నిల్చొని ఫోటో తీర్చుకోవాల్సిందే. మేము ఎలా అయితే ఒకే ఊర్లో పెరిగి ఎంజాయ్ చేసామో వాళ్ళు కూడా బాండింగ్ అలానే ఉండాలి వాళ్ళ మధ్య అని ప్రతి సంక్రాంతికి ప్రతి సమ్మర్కి వస్తాం ఖచ్చితంగా. వాళ్ళు కూడా ఆడుకుంటారు బాగా, వాళ్ళ మధ్య కూడా బాండింగ్ అలానే ఉంటుంది. ఒకే ఊరిలో ఉండడం అనేది ఈ కాలంలో హైలీ ఇంపాసిబుల్. కాకపోతే మన చేతుల్లో ఏదైతే ఉందో వాళ్ళని కలపడానికి మేము అదైతే ప్రయత్నిస్తున్నాము. ఇప్పటిదాకైతే మా అందరి పెళ్ళిళ్ళైన 10 ఏళ్లలో ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు వస్తూనే ఉన్నాము. ఇంకా మీదట కూడా వస్తామని ఆశిస్తున్నాను. ఇదండి ఇంకొక వీడియో. మా అక్క కృష్ణుడిలాగా, నేనేమో కింద కూర్చొని గోపికలాగా కూర్చున్నాము. చిన్నక్క ఇప్పుడు తిను హైదరాబాద్లో ఉంటుంది. నా వీడియోస్లో ట్విన్స్ కనిపించారు కదా ఒకసారి, మా అక్క పిల్లలే. ఇలా అన్నమాట, బోల్డని మెమరీస్. అయితే అప్పట్లో స్టూడియోకి తీసుకెళ్ళి ఫోటోలు తీసేవాళ్ళు. ఇప్పటిలాగా కెమెరాలు లేవు కదా మనకు. ఇప్పుడు కెమెరా ఉంది కాబట్టి కనిపించిన ప్రతిదీ ఎగిరింది, దూకింది, పాకింది అన్నీ తీసేస్తున్నాము. అప్పట్లో స్టూడియోకి వెళ్ళి తీసుకోవాలి. స్టూడియోకి వెళ్ళి తీసుకోవాలంటే మంచిగా రెడీ అవ్వాలి. వెనకాల బ్లాకో బ్లూనో వైటో ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. తర్వాత మనం ఇలా స్టాచ్యూ లాగా నిలబడితే ఫోటోలు తీసేవాళ్ళు. ఇప్పుడైతే ఒకటే స్టిల్ను ఒక 100 ఫోటోలు ఉంటాయి మనం మొబైల్ ఓపెన్ చేసుకుంటే. అప్పుడు అట్లా కాదు, ఒక స్టిల్ ఒకటే ఫోటో. నువ్వు కళ్ళు మూసినా అదే, కళ్ళు తెరిచినా అదే, వాడు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. సో అలాగా చిన్నప్పుడు ఫొటోస్ తీసేవాళ్ళు కదా. ఇది నేను చిన్నప్పుడు అనమాట, బుజ్జిగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానంట నెల్లూరులో. అప్పుడు అమ్మమ్మ ఫోటో తీయించిందంట. ఇది నాకు చాలా ఇష్టం ఈ ఫోటో అంటే. మా అమ్మమ్మకి థ్యాంక్స్ ఈ ఫోటో తీయించినందుకు. అండ్ అలాగే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మన దగ్గర వాళ్ళ పెళ్ళిళ్ళు అనుకోండి, ఖచ్చితంగా కెమెరా వాళ్ళని పిలిచి ఫోటో తీర్చుకుంటాం కదా. అలా మా తమ్ముడు తీర్చుకున్నాడు మా అక్క వాళ్ళ పెళ్ళిలో. అప్పట్లో చూడండి ఇట్లనే రెడీ అయ్యే వాళ్ళం కదా. వెనకాల డెకరేషన్ కూడా అంతే చెమ్కీలతో అలా ఉండేది. ఇవన్నీ నిజంగా ఏమంటారు, మళ్ళీ రావు ఈ డేస్. ఈ డెకరేషన్ ఇంకా మళ్ళీ చూడలేము మనం, ఇలా ఫొటోస్లో చూసుకోవాల్సిందే. ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో ఒక దాంట్లో చూసింది ఇంకో దాంట్లో చూడలేకపోతున్నాము. ఇక్కడ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ మిస్ అయ్యాయి, ఎందుకంటే నా దగ్గర లేవన్నమాట. నా దగ్గర ఉన్న వాటిల్లో కొన్ని మాత్రమే తీసి చూపించాను. సో ఎవరు ఏం అపార్థం చేసుకోకండి. అలాగే ఇప్పటికీ మీకు థాట్ వచ్చేసి ఉంటుంది అన్ని ఇటు సైడ్వే చూపించింది, అత్తగారి సైడ్వే చూపించలేదని. పార్ట్ 2లో అవి కూడా చూపిస్తాను. నా చైల్డ్హుడ్ మెమరీస్, నాకు మా సిస్టర్స్కి ఉన్న బాండింగ్, నాకు మా తమ్ముడికి ఉన్న బాండింగ్, నా స్కూల్ మెమరీస్, ఇవన్నీ కూడా మీకు చాలా నచ్చాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.